కొరకే నా హృదయపూర్వక క్రీస్తు పేరట వందనాలు. అందరూ దయచేసి వచ్చిన వారందరూ తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకొని ఆరాధనకు వర్తమానకు సహాయకరంగా కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, కృపా కనికరం జాలి వాత్సల్యత కలిగిన మా గొప్ప తండ్రి, మహిమాన్వితుడైన మా గొప్ప దేవ, మీ ఘనమైన నామానికి క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతాస్తులు తండ్రి క్షమర సజీవులకులోంచి మీ కృపలో మమ్మల్ని అందరూ భద్రపరిచి నీ సన్నిధికి చేర్చి ఈ ఆదివారపున మొదటి ఆరాధనలో మమ్మల్ని అందరినీ చేర్చి మీ విలువైన మాటలు వినుటకు గాను, తెలుసుకున్నట్టుకు గాను, ఆచరించుటకు గాను మాకు దయచేసిన సహాయతను బట్టి సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు తండ్రి. క్షణాన్ని ఉపయోగించుకోలేక ఎందరో లోకంలో వ్యర్థంగా బ్రతుకుచున్నారు. వారి సంఖ్యలో మేము ఉండకుండా తండ్రి సమయాన్ని యోగ్యపరచుకోవడానికి తండ్రి మాకు ఇచ్చిన ధన్యతనికై స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి నీ సన్నిధిలో చేరి మీ జ్ఞానం గల మాటలు, మరి ముఖ్యంగా క్రీస్తు వారి మరణ పునరుద్ధారం గురించి కొన్ని మాటలు తెలుసుకొని చుండగా సహాయతను కృపను అనుగ్రహించమని కోరుకుంటున్నాను తండ్రి. చెప్పనైనా నేను నా సొంత జ్ఞానం సొంత ఆలోచనలు కాదు కానీ తండ్రి, మీ ఆత్మచేత నడిపింపబడిన వాడనై తండ్రి, మీ ఆత్మచేత ప్రేరేపింపబడిన వాడని మీ మాటలు నీ పిల్లలకు వివరించుటకు సహాయతను కృపను ధన్యతను దయచేయమని కోరుకుంటున్నాను తండ్రి. అంతేకాక నీ పిల్లలు విని విడిచిపెట్టక తమ హృదయంలో భద్రపరచుకున్నట్టుగా ఆ వాక్యాన్ని సహాయం తెచ్చమని కోరుకుంటూ క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి విడుకుంటున్నాం అక్కడ తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ మరోసారి క్రీస్తు పేరట నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు క్రీస్తు బల్ల గురించి, బల్ల ఆరాధన గురించి కొన్ని మాటలు ప్రస్ఫుటంగా తెలుసుకొని మనం ప్రభు బలలో చేయబోయే ముందు ఆయన త్యాగం గూర్చిన మాటలు కొన్ని తెలుసుకొని మనము ముందుకు కొనసాగుదాం. ఈరోజు సమాజంలో చాలా సంఘాలు ఉన్నాయి. చాలా సంఘాలుగా పిలువబడుతున్న వారు కూడా ఉన్నారు. సంఘాలు వేరు, సంఘాలుగా పిలువబడుతున్న వారు వేరు. అయితే ఆనాడు ఆదిమ సంఘం నుండి నేడున్న సంఘం వరకు కూడా ప్రతిరోజు ఎవరొకరు క్రీస్తు రాజ్యంలో ప్రవేశిస్తూనే ఉంటున్నారు. ఏదో ప్రాంతంలో కానీ, ఏదో దేశంలో కానీ, ఎక్కడో ఒకసాట కానీ క్రీస్తు రాజ్యంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఎందుకు ప్రవేశిస్తున్నారంటే క్రీస్తు త్యాగం తెలుసుకొని కొంతమంది ప్రవేశిస్తే, క్రీస్తు బలియాగాన్ని తెలుసుకొని కొంతమంది క్రీస్తు రాజ్యంలో ప్రవేశిస్తే, కొంతమంది మాత్రం ఆశీర్వాదాలు వస్తాయనో, లేదా మేలు జరిగిద్దనో, మరి ఇంకోటి ఏదో జరిగిద్దనో ప్రవేశిస్తున్న వారు ఉన్నారు. వాళ్ళందరినీ పక్కన పెడితే క్రీస్తుని ప్రభువుగా అంగీకరించి క్రీస్తు వారు నా పాపాలకి, క్రీస్తు వారు నా అపరాధముల కొరకే మరణించాడని జ్ఞానోదయం పొంది, పశ్చాత్తాప పొంది, ప్రభు రక్షణలో పాత్రుడై, ప్రభు రక్షణ పొందుకుని బాప్తీసం తీసుకున్న ప్రతి క్రైస్తవుడి గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. బాప్తీసం తీసుకునేటప్పుడేమో చాలా ఆసక్తితో, చాలా ఆతృతతో ఉంటారు. ఎవరు? బాప్తీసం తీసుకుంటున్న వ్యక్తులు. అలాంటి వ్యక్తులు చివరాఖరికి భక్తి కొనసాగించే క్రమంలో చాలాసార్లు తొలగిపోతూ ఉంటారు భక్తి నుంచి. ఎందుకు తొలగిపోతున్నారంటే శ్రమలు ఎందుకు వస్తున్నాయంటే ప్రభు పరిచర్యలో మనం సరిగ్గా ఉండకపోవటం వలన. అలాంటి మాటను ఈరోజు మనం తెలుసుకుందాం. ఈరోజు చాలా విషయాలు మనం నేర్చుకుందాం. ఎందుకంటే ప్రభు త్యాగం ఎంతో గొప్పది. ఆ త్యాగాన్ని మనం ప్రతిరోజు జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రతిరోజు దాన్ని మనం ధ్యానిస్తూ ఉండాలి. దానిని ధ్యానించకుండా ప్రభు త్యాగాన్ని మర్చిపోయాం అనుకోండి, మనకి శిక్షార్హులు అవుతాం. కాబట్టి గమనించండి. ఈరోజు సమాజంలో క్రీస్తు సంఘాలను పడుతున్న చాలా ఉన్నాయి. సంఘాల్లో ప్రభు బల్ల ఆరాధన ఎప్పుడెప్పుడు ఇస్తారు? ఆ సంఘాల్లో ఒకే విధంగా ఇస్తారు? అన్ని సంఘాల్లో ఒకే విధంగా ఇస్తారా? ఒకే విధంగా ఇవ్వరు. ప్రభు బల్ల ఒకే విధంగా అన్ని సంఘాలు ఆచరించకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్న డినామినేషన్స్ కానివ్వండి, లేకపోతే సంఘాన్ని నడిపించే నాయకులు కానీ కారణం. ఎందుకు, ఎలా అసలు ఆచరించాలి ప్రభు బలని? కొంతమంది అయితే సంవత్సరానికి ఒకసారి ప్రభు బల్ల ఇచ్చేవారు ఉంటారు. కొన్ని సంఘాల వారు అయితే సంవత్సరానికి ఒకసారి ప్రభు బల్ల ఇచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది అయితే పండగలకి మాత్రమే ప్రభు బలని ఇచ్చే సంఘాలు ఉంటాయి. కొన్ని సంఘాలు అయితే 6 నెలలకు ఒకసారి ఇచ్చే ప్రభు బల 6 నెలలకు ఒకసారి ఇచ్చే సంఘాలు ఉంటాయి. కొన్ని సంఘాలు అయితే నెలకు ఒకసారి ఇచ్చే కొన్ని సంఘాలు ఉంటాయి ప్రభు బలని. కొన్ని సంఘాలు అయితే వారానికి ఒకసారి ఇచ్చే ప్రభు బలని ఇచ్చే సంఘాలు ఉంటాయి. ఇలా చూసుకుంటూ పోతే ప్రభు బల్ల మాత్రం ఒకటే. కానీ ఎందుకు ఇన్ని విధాలుగా ఉన్నాయి ప్రభు బలం ఇచ్చే విషయంలో? ఎందుకు తారతమ్యాలు వచ్చినాయి? ప్రభు త్యాగం సరిగ్గా మనుషులకు అర్థం కాలేదు, లేకపోతే భక్తులకు అర్థం కాలేదు, క్రీస్తు రక్షణలో వెతుకుతున్న వారికి అర్థం కాలేదు. కాబట్టి ఇది గమనించి ప్రభు త్యాగాన్ని మనం ఎప్పటికెప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. అసలు ప్రభు బల్లారాధన మనం ఎప్పుడెప్పుడు తీసుకోవాలి? నాకు బైబిల్ ప్రకారం బైబిల్ ఏం సెలవిస్తుందంటే, ప్రతిదినము ప్రతి ఇంట కూర్చు ప్రభు బలన ఇంటింట రొట్టె విరుచుచు అని ఉంటుంది అపోస్తల కార్యంలో. ఇంటింట రొచ్చు ప్రతిరోజు చేయమని ఉంటుంది.
కానీ కొంతమంది ఏంటంటే వెసులుబాటుని బట్టి ఆదివారం చేస్తూ ఉంటాం మనలాంటి వాళ్ళు. ఇలా చూస్తూ పోతే సంవత్సరానికి ఒకసారి ఇచ్చేవాళ్ళు ఉంటారు, లేకపోతే నెలకు ఒకసారి ఇచ్చేవాళ్ళు ఉంటారు, లేకపోతే 6 నెలలకు ఒకసారి ఇచ్చేవాళ్ళు ఉంటారు. కానీ సంవత్సరానికి ప్రభు బల అంటే ఏంటి? ప్రభు బల అంటే ఏంటండి? ప్రభు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని, ఆయన చేసిన బలియాగాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, మనం చేసిన పాపాలకి, మనం చేసిన అపరాధములకి, మనం చేసిన దోష క్రియలకి మనకు పడవలసిన శిక్ష ఎవరు భరించారు? యేసు ప్రభు వారు భరించారు. ఆ త్యాగాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు? ప్రతి క్షణము, ప్రతి గడియ, ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడే ప్రభు త్యాగాన్ని మనం గుర్తు చేసుకొని ప్రభు పరిచర్యలో ఉంటాం. ఇది ప్రభు త్యాగాన్ని మనం గుర్తు చేసుకోలేదంటే, ప్రభు త్యాగాన్ని మన మైండ్లో గుర్తుంచుకోలేకపోయామంటే, ప్రభు త్యాగానికి లేకపోతే ప్రభు బలలో చేవేసే అర్హత మనకు ఉండదు. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి ప్రభు బలలో చేవేసే విశ్వాసులు ఉంటారు. వాళ్ళు ఎప్పుడో ఒకసారి వేస్తున్నారుగా, ప్రభు త్యాగం వాళ్ళకి ఏమైనా గుర్తుంటుందా? సంవత్సరం మొత్తం లోకంలో గడిపేస్తూ ఉంటారు. సంవత్సరం మొత్తం లోకంలో గడిపేసి ప్రభు బల ఇచ్చే టయానికి సంఘానికి వెళ్తూ ఉంటారు. అంటే సంవత్సరానికి ఒక్కసారే సంఘానికి వెళ్తూ ఉంటారు. బాప్తీసం తీసుకున్న వారి గురించి చెప్తున్నారు. అలాంటి వారికి ప్రభు త్యాగం గుర్తుంటుందా? గుర్తుండిద్దా? అసలు గుర్తుంటుందా? ఉండదు ప్రియురాలు. ఎందుకు గుర్తుండదు? ప్రభు త్యాగం గుర్తులేదు కాబట్టి సంవత్సరానికి ఒకసారి సంఘానికి వెళ్ళి ప్రభు బలను పుచ్చుకుంటారు. అలాగే 6 నెలలకు ఒకసారి ప్రభు బలను పుచ్చుకున్న వారు కూడా ఉంటారు. వాళ్ళ పరిస్థితి కూడా అది. అలాగే నెలకు ఒకసారి ప్రభు బలను పుచ్చుకున్న వారు కూడా ఉంటారు. వాళ్ళ పని కూడా ప్రభు బల ఆదివారం సంఘాన్ని విడిచిపెట్టి పనులకు వెళ్ళిపోయి పనులు చేసుకొని ప్రభు బల ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు మాత్రమే ఆ పనులకు సెలబెట్టి అప్పుడు చర్చికి వెళ్తారు. అలాంటి వారు కూడా ఉన్నారు. అంటే ఎంతమంది ఇలా చూసుకుంటూ పోతే ప్రభు త్యాగాన్ని గుర్తు చేసుకోకుండా ప్రభు బలలో చేవేస్తున్న వారు ఎంతమంది ఉన్నారు ఈరోజు సంఘాల్లో? కోకోలుగా ఉన్నారు. ప్రభు త్యాగం ఏంటో, ప్రభు బలియాగం ఏంటో తెలియకుండానే ప్రభు పాత్రలో చేవేస్తున్నారు ప్రతి ఒక్కరూ. అలా చేయవేయటం మంచిదా చెడ్డది? అది కీడు అంటున్నాడు పౌలు భక్తుడు. అది మంచిది కాదు. అలా ప్రభు త్యాగాన్ని గుర్తు చేసుకోకుండా, ప్రభు యొక్క బలియాగాన్ని గుర్తు చేసుకోకుండా ప్రభు బలలో మనం చేయివేస్తే, మన పరిశుద్ధతను మనం కాపాడుకోకుండా, ప్రభు పని జరిగించకుండా, ప్రభు పరిచర్యలో మనం నడవకుండా ప్రభు బలలో చేయివేస్తే మనకి కీడే జరిగితే తప్పితే మేలు జరగదు అంటున్నాడు పౌలు గారు. మేలు జరగదు అంటున్నాడు. ఎందుకు జరగదు? మన బాప్తీసం పొందుకొని రక్షణలోకి వచ్చిన తర్వాత ప్రభు త్యాగాన్ని తెలుసుకున్న తర్వాత మనం ఏ విధంగా ఉండాలి? ప్రభుకి లోబడి ఉండాలి. ప్రభు మన కోసమే కదా కొరడాలతో కొట్టించుకున్నాడు, బెత్తముల దెబ్బలు తిన్నాడు, మేకులు దిగించుకున్నాడు, అలాగే ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. ఇవన్నీ చేసింది ఎందుకు? యేసుక్రీస్తు వారు మన పాపాలు తీసివేయాలి, మన దోషాలు తీసివేయాలి, మనల్ని పరిశుద్ధులు పరిచి మళ్ళీ తండ్రి చెంతకు మనల్ని చేర్చాలనే కదా. అదే కదండి. ఆ త్యాగాన్ని మనం మర్చిపోయి మన ప్రభు బలలో చేవేస్తే ప్రభు త్యాగానికి అర్థం ఉండదు. కాబట్టి గమనించండి, ప్రభు బలలో మనం చేవేసే ముందు ప్రభు యొక్క పరిచర్య కొనసాగిస్తూ మన పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రభు త్యాగంలో, ప్రభు బలలో మనం పాల్గొనాలి. ఈరోజు చాలా బయట సంఘాలు చూస్తే అలా జరగట్లేదు ప్రియులారా. అలా జరగపోవటానికి కారణం ఏంటి? పశ్చాత్తాపం మనుషుల్లో కలగట్లేదు. ప్రభు త్యాగం ప్రజల మైండ్లో లేకపోతే విశ్వాసుల మైండ్లో మెదలట్లేదు. ఎందుకు మెదలట్లేదు? వాళ్ళకి భక్తి అర్థం కాలేదు, వాళ్ళకి దేవుడు అంటే అర్థం కాలేదు, వాళ్ళకి ప్రభు అంటే అర్థం కాలేదు, అసలు యేసుక్రీస్తు వారి భూమి మీదకి ఎందుకు వచ్చాడు అనేది కూడా అర్థం కాలేదు. ఎందుకు వచ్చారంటే స్వస్థతలు చేయడానికి వచ్చారనుకుంటారు, లేకపోతే రోగిష్ఠుని స్వస్థపరచడానికి వచ్చారనుకుంటారు. ఇది మాత్రమే చాలా మందికి అర్థమై బాప్తీసాలు తీసుకొని సంవత్సరానికి ఒకసారో 6 నెలలకు ఒకసారి బాప్తీసాలు పొందుకొని సంఘాల్లో కొనసాగుతున్న విశ్వాసులు ఈ రోజు చాలామంది ఉన్నారు. అది కాదు పరమార్థం. ప్రభు బల్ల పరమార్థం ఏంటంటే, ప్రభు బల్లలో మనం ప్రవేశించే ముందు ఆ రొట్టె మన ముందుకు వస్తున్నప్పుడు ప్రభు శరీరం నా నిమిత్తము చీల్చబడింది, ప్రభు శరీరం నా కొరకు ముక్కలైపోయింది, ప్రభు శరీరం నా కొరకు చీల్చబడి తన రక్తం కారింది. ఎందుకు కారింది? నా శరీరం ద్వారా నేను చేసిన పాపాల నిమిత్తమే కదా ఆయన శరీరం చీల్చబడింది. నా రక్తం ద్వారా నేను చేసిన పాపాల ద్వారా కదా ఆయన రక్తం కార్చబడింది, పరిశుద్ధ రక్తం. నేను చేసిన ప్రతి అతిక్రమం వల్లనే కదా ఆయన ప్రాణత్యాగం చేయబడ్డాడు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటాను. ప్రతిదినం మనం ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్న నాడే ప్రభు యొక్క బల్లలో ప్రవేశించే అర్హత మనం పొందగలుగుతాం. ఇవన్నీ జ్ఞాపకం చేసుకోకుండా, ఇవన్నీ పట్టించుకోకుండా ప్రభు బల్లలో ప్రవేశించామంటే మనకి శిక్షే వస్తుంది తప్పితే మనకి మేలు జరగదు.
మనకి మేలు జరగదు. ప్రభు త్యాగాన్ని ఎప్పటికెప్పుడు త్యాగం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఆయన మేలులో తలపోసుకుంటూ ఉండాలి. ఆయన చేసిన గొప్ప గొప్ప వరాలు ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ప్రభుని ఎప్పటికప్పుడు స్మరణ చేసుకుంటూ ఆయన త్యాగాన్ని మరొక ఆయన స్తుతిస్తూ ఉండాలి. ఎందుకు స్తుతించాలి? ఆయన ఇచ్చిన వరం లేదా ఆయన ఇచ్చిన మనకి రక్షణ గొప్ప విలువైనది, చాలా విలువైనది. అది మనం డబ్బులు పెట్టి కొనలేనిది. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఎవడైనా ఏనను ఏ విధము చైతన్యను తన సహోదరిని విమోచింపలేడు అని అంటారు. చూద్దాం ఒకసారి ఆ మాట. కీర్తన గ్రంథం 49వ అధ్యాయం చూద్దాం. కీర్తన గ్రంథం 49వ అధ్యాయం 7వ వచనం. కీర్తన గ్రంథం 49వ అధ్యాయం 7వ వచనం. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరిని విమోచింపలేడు. చాలండి, చదవండి, కింద కూడా చదవండి. వాడు కుళ్ళు చూడక అంటే నరకము చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడనూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పదంట. అది ఎన్నటికీ అట్లా ఉండాల్సిందంట. అట్లా ఉండాల్సిందే. ఎందుకు? ఇప్పుడు నేను పాపం చేశాను, నా తల్లిలో నా తండ్రి వచ్చి అయ్యా మా అబ్బాయి పాపాలు తీసేయాలి, మేము ఏం చేయాలి, మేము ఎంత ఖర్చు పెట్టాలి అని అడిగితే అది తీరిద్దా? చాలామంది హైందవ సహోదరులు అనుకుంటారు, సంవత్సరానికి ఒకసారి కాశీకి వెళ్ళి ఆ నదిలో మునిగితే ఏమైంది, మా పాపాలన్నీ పోతాయి, మా పాపాలన్నీ తొలగిపోతాయి అని కాశీకి ఎక్కడికి పోతారండి. నాకు అంత ఐడియా లేదు. అంటే కాశీలో నీటిలో మునిగితేనే పాపాలు పోతాయా? ఇది ఈ టాపిక్లే కాదులే కానీ ప్రభు త్యాగాన్ని మనం గుర్తు అంటే మనకిచ్చిన రక్షణ ఎంత గొప్పదంటే మన తల్లిదండ్రులు కానివ్వండి, మన బంధువులు కానివ్వండి, ఆఖరికి మన అధికారులు సైతం కూడా మన పాపాల నుండి విడిపించలేరు. అలాంటి గొప్ప పాపంలో నుండి మనల్ని విడిపించిన వారు ఎవరు? యేసుక్రీస్తు వారు. అలాంటి యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని, అలాంటి యేసుక్రీస్తు వారి బలియాగాన్ని మనం ఎన్నటికీ మర్చిపోకూడదు. ఎప్పటికప్పుడు స్మరణ చేసుకుంటూ ఉండాలి. అలా స్మరణ చేసుకోకుండా సంవత్సరానికి ఒకసారో 6 నెలలకు ఒకసారో లేదా పండగలకో లేకపోతే నెలకు ఒకసారి ప్రభు బలను పుచ్చుకుంటున్న వారు శిక్షార్హులవుతారు. కాబట్టి ప్రభు బలను పుచ్చుకునే ముందు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకు కలిగి ఉండాలి? ప్రభు త్యాగం చాలా విలువైనది. ఆయన శరీరం చీల్చబడింది. ఎలా చీల్చబడింది? కొరడాలతో కొడతంటే ఆయన శరీరం చీలిపోయిందంట. ఆయన కొట్టిన కొరడాలు ఎలా ఉంటాయంటే గాలాలు చూశారు మీరు ఎప్పుడన్నా? గాలాలు, చేపలు పట్టే గాలాలు, అలాంటి గాలాలు కత్తు లాంటివి పెట్టి కొరడాలతో కొడితే ఆయన శరీరం చీలి నరాలు తెగిపోయి ఆయన రక్తం చిందిందంట. ఆయన శరీరం అంతగా చీలిపోయి ఆయన రక్తం అంతగా కార్చబడబట్టే ఈరోజు మనం బ్రతికి మన విశ్వాసంలో కొనసాగుతున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం బ్రతికి ఉన్నామంటే ఈరోజు ఆయన ప్రభు త్యాగం వలని. ఆయన పాపం చేశాడా యేసుక్రీస్తు వారు? అపరాధం చేశాడా? దోషం చేశాడా? ఏదైనా తప్పిదము చేశాడా ఆయన శిక్ష పొందడానికి? కాదు కదా. మనం చేసిన పాపాలకే, మనం చేసిన అపరాధములకి, మనం చేసిన దోషాలకే కదా ఆయన శిక్ష పొందుకున్నాడు. మనకు పడవాలని శిక్ష అంతా ఆయన పొందుకొని మనకు రక్షణ ఏర్పరిచాడు కదా. అటువంటి రక్షణ ఆమె ఎంత గొప్పది, ఎంత విలువైనది. ఆ రక్షణ మనం కాపాడుకుంటున్నామా లేదా? ఆ రక్షణలో మనం కొనసాగుతున్నామా లేదా? ఆ రక్షణను ప్రతిసారి మనం గుర్తు చేసుకుంటున్నామా లేదా? మనం గుర్తు చేసుకోవాలి ప్రియులారా. మనకి ఏదన్నా ఇబ్బంది వచ్చిందనుకోండి, మన తల్లిదండ్రులకి ఎవరైనా వచ్చి దుర్భాషలు ఆడుతున్నారనుకోండి, వాళ్ళ మీద తిరగబడి మనం కొడతామా లేకపోతే దుర్భాషలు ఆడతాం, మనం అడ్డుకుంటాం గొడవ జరగకుండా. మన తల్లిదండ్రులను ఎవరైనా బయట వారు వచ్చి ఏదన్నా తిడుతున్నా లేదా కొడుతున్నా మనం ఏం చేస్తాం? పిల్లలుగా వాళ్ళ మీద తిరగబడతాం. లేదు మన దగ్గరకు వచ్చి ఎవరైనా మన కాలర్ పట్టుకుంటే తిరగబడి వాళ్ళ కాలర్ పట్టి, అంత రోషం కలిగిన మనము మన పాపాల కొరకే, మన అపరాధాల కొరకే యేసుక్రీస్తు వారు బలైపోయినప్పుడు మళ్ళీ నేను పాపం చేయకూడదు, మళ్ళీ నేను అపరాధం చేయకూడదు, మళ్ళీ నేను దోషం చేయకూడదు. ఎందుకు పశ్చాత్తాపం మనలో ఉన్నట్లా? ఎందుకు రోషం కలిగి భక్తిగా జీవించలేకపోతున్నాం మనం? ఎందుకు రోషంగా జీవించలేకపోతున్నాం అంటే మన విశ్వాసం సరైనది కాదేమో, మన భక్తి సరైనది కాదేమో. మన భక్తిని మనం సరిగ్గా సరిచూసుకొని మనం భక్తిలో కొనసాగాలంటే ప్రభు త్యాగాన్ని ఎప్పటికెప్పుడు మనం తెలుసుకుంటూ ఉండాలి. ఎందుకు? ఆయన త్యాగం ఎంత గొప్పది, ఎంత అమూల్యమైనది. అలాంటి త్యాగాన్ని మనం మర్చిపోయామా, అలాంటి త్యాగాన్ని మనం మర్చిపోయి విడిచిపెట్టామా చాలా శిక్షార్హులు అవుతూ ఉంటాం. కాబట్టి ఒక మాట చూద్దాం. లూకాసు వార్త
22 అధ్యాయం 23 వచనం చూడండి. లూకాసు వార్త 22 అధ్యాయము 23 వచనం. 22 నుంచి చదవండి. 22 నుంచి నిర్ణయింపబడిన ప్రకారము మనిషి కుమారుడు పోవచ్చున్నాడు, కానీ ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ అని చెప్పాను. వారి పని చెయ్యబోవాడెవడో అని తమలో తాము అడుగుకొనసాగిరి. అంటే ప్రియమైన దేవుడా, యేసుక్రీస్తు వారిని అప్పగించింది ఎవరు? ఇష్కరియోతు యూదా. ఇష్కరియోతు యూదా ఎవరు? బయటవాడా? వేరే ఊరువాడా? యేసుక్రీస్తు శిష్యుల్లో ఒక శిష్యుడని యేసుక్రీస్తారు భక్తుడే. యేసుక్రీస్తు ద్వారా స్వస్థత అనేక మందికి స్వస్థలు చేసినవాడే, అనేక మందికి ప్రార్థన చేసి అనేక మందికి ప్రసంగాలు చేసినవాడే. అలాంటి భక్తుడే ఏమైపోయాడు? చివరాఖరి తొలగిపోయి యేసుక్రీస్తు వారిని నమ్ముకునేదాకా వచ్చాడు. అంటే భక్తిని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఎవరి చేత యేసుక్రీస్తు వారు అప్పగింపబడుతున్నాడు ఆ మనిషిని శ్రమ. అలాగే మనం ప్రభు రక్షణలో పాల్గొన్నాం, మనం ప్రభు పాత్రలో పాల్గొంటున్నాం. మనం ప్రభు పని చేయకుండా, ప్రభుని సువార్త ప్రకటించకుండా, మన పరిశుద్ధత కాపాడకుండా మనము కూడా వచ్చి ప్రతి వారం బలలో చేవేసామంటే ఈ ఇష్కరియోతు యూదా వంటి వారం మనం కూడా. అది గమనించండి. ఇష్కరియోతు యూదా వంటి వారమే మనం కూడా. హెబ్రీ పత్రికలో మాట ఉంటుంది, అంటే బాప్తీసం తీసుకున్న తర్వాత మళ్ళీ తప్పిదాలు చేస్తే క్రీస్తుని బాహాటంగా మళ్ళీ సిలువ వేసిన వారం అంటాడు. బాహాటంగా మళ్ళీ సిలువ వేస్తున్నాం అంటే మనం ఈరోజు రొట్టె తీసుకుంటున్నాం, లేకపోతే బల్ల తీసుకుంటున్నాం, బయటికి వెళ్ళిపోతున్నాం. ప్రభు పరిచయం ఇంకా వారమంతా ప్రభు పరిచయంలో కానీ సంఘ కార్యక్రమాల్లో కానీ పరిశుద్ధత కాపాడుకునే దేనిలో లేకుండా మన లోకంలో నిమగ్నమై లోకంలో చేస్తూ పాపాలు చేస్తూ మళ్ళీ వచ్చే వారంలో ప్రభు బలలో పాత్రలో చేవేస్తే ఏమవుతాం? క్రీస్తును మళ్ళీ బాహాటంగా ఏం చేస్తున్నాం? మనం సిలువ వేస్తున్నాం. చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక, హెబ్రీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును రుచి చూచిన తర్వాత అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో ఆయన కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరల నూతనపరచుట అసాధ్యము. ఈ వారం బలలో చేవేస్తాం, బయటికి వెళ్ళిపోతాం, మన పనులు నిమగ్నం అయిపోతాం. మన పనులు కాడయ్యా మన విశ్వాసాలు ఎవరు ఉండరు, మన సహోదరులకి ఎవరికి ఒకరికి కనెక్షన్ ఉండదు. ఇప్పుడు నేను ఉన్నాను, బయటికి వెళ్ళిపోయాను, నా పని వేరు, నేను చేసే వర్క్ అంతా వేరు. నా వర్క్లో ఎవరు ఉంటారు? ఎక్కువ మందు తాగేవాళ్ళు ఉంటారు, సిగరెట్లు తాగేవాళ్ళు ఉంటారు, పాన్ వేసేవాళ్ళు అందరూ ఉంటారు. వాళ్ళతో ప్రకారం నేను కూడా అలాంటి కార్యక్రమాలు చేశాను అనుకోండి, నేను వాడు క్రైస్తవుడు కాదు, నేను క్రైస్తవుని, వాడితో పాటు నేను కూడా చేస్తే ఏమవుతాను? అన్ని జనుల మధ్య క్రీస్తు త్యాగాన్ని అవమానపరిచిన వాడని అవుతాను. అన్ని జనుల మధ్య నేను కూడా క్రీస్తుని అవహేళన చేసిన వాడని అవుతాను. ఎందుకు? క్రీస్తు త్యాగాన్ని తెలుసుకొని, ఆయన బలియాగాన్ని తెలుసుకొని, ఆయన రక్షణలో పాత్రుడనైన నేను ఆయన పాత్రలో చేవేస్తున్నా. నేను ప్రతి వారం వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళి పాపాలు చేస్తూ ఉంటే, మళ్ళీ బయటికి వెళ్ళి అపరాధాలు చేస్తుంటే క్రీస్తుని మళ్ళీ నీ బాహాటంగా సిలువేస్తున్నట్టే. మళ్ళీ అలాంటి విశ్వాసం మనలో ఉన్నారా లేదు చూసుకోవాలి. మనం బయటికి వెళ్ళి సిగరెట్లు తాగినా, లేదు ఖైనీలు వేసినా, లేదు ఎంసీలు తినినా, మన శరీరాన్ని హానిపరుచుకుని ఏ కార్యక్రమం చేసినా అది దేవుని కొరకు కాకుండా లోక సంబంధమైన హానికరంగా ఏది చేసుకున్నా మనం ఏం చేసినట్టు? క్రీస్తుని మళ్ళీ సిలువ వేసినట్టు. కాబట్టి గమనించండి ప్రియులారా, అంటే క్రీస్తు త్యాగం మనకి సరిగ్గా అర్థం కాలేదు. క్రీస్తు బలియాగం మనకి సరిగ్గా అర్థం కాలేదని మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు బలియాగం, క్రీస్తు బల్ల మన ముందుకు వచ్చినప్పుడు, ఆయన రొట్టె మన ముందుకు వచ్చినప్పుడు నా నిమిత్తమే కదా క్రీస్తు శరీరం ఇలా చేల్చబడింది. ఆయన రొట్టె విరుచుచున్నప్పుడు, ఆ రొట్టె మనం విరుచుచున్నప్పుడు ఆయన శరీరాన్ని నేను విరుస్తున్నానే, ఆయన శరీరాన్ని విరిచి నేను తింటున్నానని ఎవరన్నా జ్ఞాపకం చేసుకుంటున్నారా? ఎవరన్నా జ్ఞాపకం చేసుకున్నాం? క్రీస్తు శరీరం, క్రీస్తు బల్ల మనం ముందుకు వచ్చినప్పుడు మన చేతులు గజగజ వనకాలి. అలా వనకట్లేదు ఎందుకు?
ఎందుకు భయం అంటే ఎట్లా అంటే నా పరిశుద్ధత నేను కాపాడుకుంటున్నానా లేదా, అంటే నేను యథార్థంగా ఉంటున్నానా లేదా, అంటే నేను పరిశుద్ధంగా ఉంటున్నానా లేదా అని చూసుకోకుండా నేను ప్రభు పరిచర్య చేస్తున్నానా లేదా, సంఘ కార్యక్రమాల్లో నేను పాల్గొంటున్నానా లేకుండా ప్రభు బలలో చేవేస్తున్నావు అంటే మనకి ఎంత ధైర్యం ఉండాలి చెప్పండి ప్రియులారా? ఉండాలి కదా. ఆ ధైర్యం ఉండొచ్చా? అది మనకి మంచిదేనా? మంచిది కాదు ప్రియులారా. అందుకే పౌలు గారు ఒక మాట అంటారు కొరింథీ పత్రికలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తుల కార్యం, క్షమించండి, అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయము, అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయం పౌలు గారు ఒక మాట గుర్తు చేస్తున్నాడు. 34వ వచనం, పౌలు గారు విస్తారంగా ప్రభువుని నమ్ముకున్న తర్వాత విస్తారంగా పరిచర్య సాగిస్తూ ఉన్న సందర్భంలో, ఒక్క నిమిషం చదువుదాం. పౌలు గారు చాలా విస్తారంగా సువార్త పని జరిగిస్తూ ఉన్నాడు, ఎక్కడ నాన్ స్టాప్ లేకుండా జరిగిస్తున్నప్పుడు ఆయన ఒక మాట చెప్తున్నాడు. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 34వ వచనం, చదవండి. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలని పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువుని యేసు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకో. అంటే ప్రభు పరిచర్య కొనసాగిస్తున్నప్పుడు చాలామంది దీనులు మనకు కనబడతారు. ఆ దీనుల దగ్గరికి మనం వెళ్ళి రక్షించాలంటే మనం ఏం చేయాలి? మన పనుల్లో మనం నిమగ్నం అయిపోతే ఆ దీనులు రక్షింపబడతారా? మన పనులు మనం కొనసాగిస్తుంటే చాలామంది నశించిపోతున్న నరకానికి వెళ్ళిపోతున్న వారు చాలామంది ఉన్నారు ఈ సమాజంలో. వాళ్ళు రక్షింపబడతారంటారా? రక్షింపబడరు కదా. వాళ్ళందరినీ రక్షించాలంటే మనం ఏం చేయాలి? ప్రభు పరిచయం కొనసాగించాలి. మన కారున్న సొంత డబ్బులతో మనం ఖర్చు పెట్టుకొని ప్రభు పరిచయం కొనసాగించి ఎప్పుడైతే మనం పరిచయం కొనసాగిస్తామో, మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటున్నామో అప్పుడే మన ప్రభు బలాలు చేయడానికి అర్హులం ప్రియులారా. మన పరిశుద్ధతను కాపాడుకొని ప్రభు పరిచయంలో ముందుకెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలంటే చాలా పని చేస్తే కానీ ఈరోజు ఒక ఆత్మను రక్షించలేకపోతున్నాం. బయటికి వెళ్ళి ఒక వ్యక్తికి సువార్త చెప్పాలంటే ఎంత కష్టమైతే తెలుసా? ఒకసారి వెళ్ళి చెప్పండి, అడగండి, ఎంతగా ఉంటుందో తెలుసా? చిన్న చూపుగా ఉంటుంది. మనం వెళ్ళి అమ్మ ఈరోజు మీ ఇంటికి వచ్చి సువార్త చెప్తాండి, ఈరోజు మాకు వద్దులేండి, మాకు నాటికి వస్తుంది, మాకు టైం లేదంటారు కొంతమంది. అయితే మాకు నాటికి వస్తుంది, సీరియల్ టైం అవుతుంది అంటారు కొంతమంది. కొంతమంది నేను బయటికి వెళ్ళాలని కొంతమంది అంటారు. కొంతమంది నేను చేసే వృత్తికి భక్తి సరిపోదు అంటారు చాలామంది. నేను ఉప్పలపాడులోని చంద్ర గారు వాళ్ళ గృహం దగ్గరలో ఒక వ్యక్తిని విన్నా. నేను చేసే వృత్తికి బాప్తీసం తీసుకోవడం మంచిది కాదండి అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకు? ఆయన చేసే వృత్తిలో అబద్ధం ఆడాలి, బూతులు తిట్టాలి, మోసాలు చేయాలి, ఇవన్నీ చేయాలని ఏమైపోయాడు? భక్తికి అంటే విశ్వాసానికి దూరం అయిపోయాడు. చివరికి ఆయన మోసం చేసుకుంటున్నాడని ఎరగలేపాడు. అలాంటిది ఈరోజు ప్రభు పరిచర్య మనం కొనసాగించాలంటే, ప్రభు శరీరం మన దగ్గరకు వస్తుందంటే మన చేతులు గజగజ వనకాలి. నేను పరిచర్య కొనసాగిస్తున్నానా లేదా? ఒక్కరినైనా సువార్త ప్రకటించానా లేదా? నా పరిశుద్ధత నేను కాపాడుకున్నాను లేదా అని ఎవరన్నా ఆలోచించి ప్రభు పరిచర్యలు వేస్తున్నారంటే మనలో కూడా ఈ బయట 2 వారాల క్రితం నేను లేటుకు వచ్చి బయట కూర్చున్నా. ఫస్ట్ మెసేజ్ అయిపోయింది. ఫస్ట్ మెసేజ్ అయిపోయి కొనసాగుతున్న సందర్భంలో సహోదరులందరూ స్తుతులు చెల్లిస్తున్నారు. 2 సహోదరులు ముచ్చట్లు పెట్టుకున్నారట ప్రార్థనలో. అసలు ఆ తలలు వంచుకున్న కళ్ళు మూసుకున్న 2 సహోదరిమణులు ముచ్చట్లు పెట్టుకొని అది స్తుతులు చెల్లించే అప్పుడు దాకా ముచ్చట్లు చెప్పుకున్నారు. ప్రభు బల్ల రాగానే రొట్టె అట్ట తీసుకున్నారు, అట్ట నోట్లో వేసేసుకున్నారు. ఏంది? ప్రార్థన కూడా చేసుకోవాలా? అంటే ప్రభు పరిచర్యలో మనం సరిగ్గా ఉంటాం అంటే ప్రభు త్యాగం మనకు అర్థమైందో లేదో కూడా మనకు అర్థం కావట్లేదు. ఒకసారి ఆలోచన చేయండి. ప్రభు త్యాగం ఎంతో గొప్పదో మనం ఆలోచన చేయండి. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ముగిస్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి పత్రిక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం చదవండి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునుడి. చాలండి. క్రీస్తుని నడుచుకున్న ప్రకారం ఎవరో నడుచుకున్నారు? పౌలు గారు నడుచుకున్నారు. పౌలు గారు మనం నడుచుకోవాలంటే పౌలు గారు ఆషామాషిగా ఉన్నాడా? పౌలు గారు ఆషామాషిగా ప్రభు బల్లే ఉందిలే అని ఆషామాషిగా తీసుకున్నాడా? లేదండి. ప్రభు పరిచర్య ఎంత గొప్పగా కొనసాగించాడని పౌలు గారు ఆయన పడిన ప్రయాస వింటూ ఉంటుంటే, చదువుతూ ఉంటుంటే భయం వేసిద్ది.
భయం వేసిద్ది. ఆయన ఒకసారి ఒక ప్రాంతంకి వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే ఆ ఊరు వాళ్ళంతా గుమ్ముగూడి ఆయనని రాళ్ళతో కొట్టి చంపి ఊరు బయటపడేస్తారు. ఆయన చచ్చిపోయాడని ఈడ్చుకెళ్ళి ఊరు బయటపడేస్తే వెళ్ళిపోతే పౌలు గారు తిరిగి మళ్ళీ లేచి అదే ఊరు మీదకి వెళ్ళి వేరే ప్రాంతంలో సువార్త ప్రకటిస్తారు. అలాంటి శ్రమలు ఎదుర్కొన్నాడు పౌలు గారు. ఎందుకు ఆయనకి ఆ శ్రమ? ఆయన డబ్బు లేదంటారా? ఆయనకి ఆస్తి లేదంటారా? లేదా చదువు లేదంటారా? ఇంకోటి ఏదైనా చేసుకోలేదా? అన్నీ విడిచిపెట్టి ఎందుకు వచ్చారు పౌలు గారు? అన్నీ విడిచిపెట్టి ఎందుకు వచ్చారు ప్రభు పరిచయకి? కొంతమందినైనా రక్షించాలి, కొంతమందినైనా ఆదుకోనాలంటారు. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి సువార్త పని నిమిత్తం సముద్రంలో ప్రయాణం అవుతున్నప్పుడు పడవ బద్దలైపోయి 3 రాత్రింపగళ్ళు ఆ నట్టనడి సముద్రంలో ఉంటాడు పౌలు గారు. నట్టనడి సముద్రంలో 3 రాత్రింపగళ్ళు ఉంటాడు పౌలు గారు. ఆహారం ఉండదు, నీళ్ళు ఉండే ఎలా ఉన్నారు? ఎలా శ్రమపడ్డాడు పౌలు గారు? అలాంటి శ్రమలను జ్ఞాపకం చేసుకున్న పౌలు గారు ప్రభుని నేను నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకొని అన్నాడు. కిందకు చదివితే సరే అదే కొరింథీ పత్రికలు కింద చదివితే మనలాంటి విశ్వాసులకు ఆయన చెప్తున్న మాట చూద్దాం ఒకసారి. 15 నుంచి చూడండి. అదే కొరింథీలో రాసిన మొదటి పత్రిక 11:15 నుంచి. మీకు ఈ ఆజ్ఞ ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలు కాదు. అంటే ఈరోజు చాలామంది సంఘాలకు వచ్చి ప్రభు బలలో పాల్గొంటున్నారు, చాలామంది కూడా వచ్చి ప్రభుని ఆరాధిస్తున్నారు. కానీ అది కీడు జరుగుతుందా మేలుకు జరుగుతుందా ఆలోచించుకుంటున్నారా? కీడు జరుగుతుందా మేలుకు జరుగుతుందా ఆలోచించుకుంటున్నారా? అదే కొరింథీ పత్రికలో మాట చూడండి, 28వ వచనం చూడండి. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకున్న వాళ్ళను అలాగు చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రను త్రాగవలను. ప్రభువు శరీరమని విమోచింపక త్రిని త్రాగువాడు వాడికి శిక్షావిధి కలుగుటకే త్రిని తాగుచున్నాడంట. గమనించారా? మన ప్రభు పరిచర్యలు లేకుండా, ప్రభు సేవలు లేకుండా, మన పరిశుద్ధతను కాపాడకుండా ఏదో వచ్చేసాం, ప్రతి ఆదివారంలో ఒక ఆచారంగా కొనసాగిస్తూ ఆదివారం చర్చికి వచ్చేసాం, బలలో పాల్గొన్నాం, ప్రభు శరీరాన్ని రొట్టె ఈర్చని తిన్నాం, ఒక క్షణంలో అయిపోయింది వెళ్ళిపోయాం అనుకుంటే సరిపోదు. అది మనం ఎంత భయంతో ఎంత భక్తితో జీవించాలంటే అది గమనించండి. ఎంతో విలువ పెడితే, ఎంత కష్టపడితే వచ్చింది మనకు ఆ రక్షణ. ఎంతోమంది భక్తులు ప్రాణ త్యాగాల ద్వారా వచ్చింది ఆ రక్షణ మనకి. ఊరికే రాలా. మన దగ్గరికి రొట్టె రాబడిందంటే, లేకపోతే ఆ రక్షణ పాత్ర మనకు వచ్చిందంటే అది ఊరికే ఉచితంగా రాలా. ఎందరో భక్తులు తమ విశ్వాసాన్ని కాపాడుకుంటూ తమ ప్రాణాన్ని కోల్పోయారు కాబట్టి ఈరోజు మన దగ్గరకు వచ్చింది. ఎక్కడో ఇస్రాయల్లో వెలిసిన భక్తి యేసుక్రీస్తు వారి త్యాగం ఈరోజు ఇండియాకు వచ్చిందంటే ఎంతమంది భక్తులు బలైపోయి ఉంటారు? ఎంతమంది భక్తులు బలైపోయి ఉంటారు? వాళ్ళు ఊర కూర్చొని మనం కూడా చర్చికి వెళ్ళి ప్రతి వారం ఆరాధన చేస్తే సరిపోయిద్ది అనుకుంటే సరిపోయిద్దిగా. కానీ వాళ్ళు అనుకోలే. ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటించారు. ఊరు వెళ్ళిపోయారు, వేరే గ్రామాలకు వెళ్ళిపోయారు, వేరే దేశాలకు వెళ్ళిపోయారు, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారు, వెళ్ళి సువార్తను ప్రకటించారు. వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు, ఎవరికో సువార్త ప్రకటించాలి, ప్రభు త్యాగాన్ని అనేక మందికి తెలియపరచాలి అనే ఒక తపన, అనేక మంది భక్తుల తపన. ఈరోజు వాళ్ళ ప్రాణ త్యాగం, వాళ్ళ ప్రయాస, వాళ్ళ ధన ఖర్చు పెట్టుకొని చేసిన పరిచర్య ఈరోజు మనకు వచ్చిన ఉచిత రక్షణ. ఆ రక్షణ మనకు ఉచితంగా వచ్చిందని మనం దాన్ని చులకనగా తీసుకున్నా, దాన్ని మనం ఆషామాషగా తీసుకున్నా, రేపటి రోజున మనం శిక్షార్హులు అవుతాం. కాబట్టి ప్రభు బలలో చేవేస్తున్నాం మనము, ప్రభు త్యాగంలో పాల్గొంటున్నాం మనము. గమనించి ప్రభు యొక్క ప్రభు శరీరాన్ని సాదృశ్యమైన రొట్టెను, ఆయన రక్తాన్ని సాదృశ్యమైన ద్రాక్షారాన్ని జాగ్రత్త కలిగి తీసుకొని, ఆయన రొట్టె విరుస్తున్నప్పుడు, ఆయన శరీరాన్ని సాదృశ్యమైన రొట్టె విరుస్తున్నప్పుడు మన చేతులు వనకాలి. అయ్యో ఈ పోయిన వారం అంతా నేను పని చేశానా, పరిశుద్ధతని కాపాడుకున్నా, బైబిల్ చదివానా, ప్రార్థన చేశానా, లేదా ఆయనకి కొంతమందికైనా సువార్తను ప్రకటించాను అని ఆలోచన లేకుండా రొట్టె విరిచామంటే ఏమని చదివాం దాకా 28వ వచనంలో? శిక్షా విధి. అంటే మన శిక్ష మనం కొని తెచ్చుకుంటున్నాం. కాబట్టి జాగ్రత్త కలిగి మనం ఒక్క చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. అమెరికా ఒక ట్రావెలర్ ఉన్నాడు. అతడు సౌత్ కొరియా తెలుసు కదా, నార్త్ కొరియా శిక్షలు ఎలా ఉంటాయని ఒక ఎగ్జాంపుల్ చూద్దామని అమెరికా నుండి నార్త్ కొరియా వెళ్ళాడు. నార్త్ కొరియా కిమ్ జామ్ తెలుసు కదా, పొట్టుకుంటాడు. ఆ కింగ్ జామున్ అతని శిక్షలు మామూలుగా ఉండవు. క్షణాల్లో ప్రాణాలు తీసేస్తాడు. ఒక్క చిన్న మిస్టేక్ జరిగిన క్రాఫ్ కూడా ఆయన చేసుకున్న క్రాఫే చేసుకోలేదు. అలాంటి క్రాఫ్ మిస్టేక్ వచ్చిన తలక మెడక మీద తలక ఉండదు ఆయన ప్రభుత్వం అట్టుంటుంది.
అలాంటి ప్రభుత్వంలో ఎలా శిక్షలు ఉంటాయని ఆయన ఏం చేశాడంటే ఆ నార్త్ కొరియాలో దిగంగానే ఆయన పాస్పోర్ట్ చింపేశాడు. పాస్పోర్ట్ చింపైనా అక్కడ ఉన్న పోలీసులు వెళ్ళి ఆయన పట్టుకొని జైల్లో పెడతారు. 6 నెలలు జైల్లో పెడితే అమ్మో ఈ శిక్ష భరించడం కంటే చనిపోవటం వీళ్ళను రియలైజ్ అయ్యానా మళ్ళీ అమెరికాకి విజ్ఞప్తి చేసుకున్నాను, లేఖ రాసుకున్నాడు, నన్ను ఎట్టాగొట్టి ఈ నరకం నుండి తప్పించండి అని. కాబట్టి ఆ నరక శిక్ష అతడు ఆ శిక్ష కావాలని తెచ్చుకున్నాడు, ఆ శిక్షను తప్పించుకున్నాడు. కానీ ఈరోజు మనం శిక్ష కావాలని తెచ్చుకున్నాం, కానీ ఆ శిక్షను మనం తప్పించుకోలేము. గమనించండి, ఆ శిక్షను మనం తప్పించుకోలేం. ఆ శిక్షను మనం తప్పించుకోవడానికి దేవుడు కూడా మనల్ని రక్షించాడంట ఆ శిక్షలోకి వెళ్తే. కాబట్టి ఆ శిక్షలోకి ఎవ్వరు వెళ్లకుండా ప్రభు బలాన్ని జాగ్రత్తగా గమనించి ప్రభు పరిచయం కొనసాగిస్తూ ముందుకు కొనసాగాలని మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, పరమందున మా గొప్ప తండ్రి, మీ ఘనమైన నమ్మకి క్రీస్తుపేట స్తోత్రాలు చెల్లిస్తూ మీ విలువైన మాటలు ఇప్పుడు దాకా నా ద్వారా అందించిన విధానం బట్టి మీకే స్తోత్రాలు తండ్రి. ఆ మాటలు మేము విడిచిపెట్టగా మా హృదయంలో భద్రపరచుకొని మా పరిశుద్ధతను మేము కాపాడుకుంటూ ప్రభు వారి త్యాగాన్ని సాదృశ్యమైన పరిచర్యలు మేము ముందుకు కొనసాగిస్తూ ప్రభువు మిగిల్చిన పరిచయం మేము కూడా కొనసాగిస్తూ అనేక మంది నశించిపోతున్న వారి దగ్గరికి సువార్తను ప్రకటించి వచ్చే వారం కూడా మీ ప్రభు బాలలో పాల్గొనడానికి సహాయతను కృపను అనుగ్రహించమని కోరుకుంటూ మేమైనా తప్పిదంలో అపరాధం చేస్తుంటే క్షమించి మన్నించమని కోరుకుంటూ క్రీస్తు వారి పరిశుద్ధ నామములో కృతజ్ఞతాస్తులు చెల్లించి ప్రార్థన అడివేడుకుంటున్నాము అక్కడ తండ్రి. ఆమేన్.